దేవుడు మన యొక్క డ్యూటీ అప్పగించాడు. అదేంటంటే యెహోవాకు ప్రార్థన చేయటం. ఆమె ఎందుకు ప్రభు అంటే, ఇదిగో మీరు విన్న పట్టణం, మీరున్న దేశం, మీరున్న గ్రామం, మీరున్న ఇల్లు క్షేమాన్ని కోరేదానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. సంఘ క్షేమాన్ని కోరాలి, సేవకుల క్షేమాన్ని కోరాలి, అధికారులు, మంత్రులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరి క్షేమం కోరి దేవునికి ప్రార్థన చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. జాగ్రత్తగా గమనిస్తే దాని క్షేమమే మీ క్షేమమగును. చప్పట్లు కొట్టండి. నీవున్న ఇంటి క్షేమాన్ని కోరిన వ్యక్తివైతే దాని క్షేమమే నీ క్షేమము. నీవు ఉన్న గ్రామం యొక్క క్షేమాన్ని కోరిన వ్యక్తివైతే దాని క్షేమమే నీ క్షేమము.